ఒకసారి ఆలోచించండి, ఈ యూనివర్స్ లో ఎన్నో కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. వీటిలో మన మిల్కీవే గెలాక్సీ కూడా ఒకటి. అయితే కేవలం మన మిల్కీవే గెలాక్సీలో మాత్రమే మన సోలార్ సిస్టమ్ లాంటి 10,000 కోట్ల ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఇన్నిట్లో అట్లీస్ట్ ఒక్కదానిలో అయినా మనలాంటి లైఫ్ ఉండకపోతుందా? అచ్చం మనలా ఉండకపోవచ్చేమో, కానీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇదే డౌట్ వచ్చిన నాసా సైంటిస్టులు 1970లో వయేజర్ 1 అనే శాటిలైట్ ని లాంచ్ చేశారు. ఈ శాటిలైట్ మన సోలార్ సిస్టమ్ లోని అతిపెద్ద ప్లానెట్స్ అయిన జూపిటర్, సాటర్న్ ని క్రాస్ చేసి మన సోలార్ సిస్టమ్ కి బోర్డర్ అయిన హీలియోపాస్ ను కూడా దాటి ఇంకెప్పటికీ తిరిగి రాలేని ఈ విశ్వం చీకట్లోకి గంటకి 62,000 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. అయితే ఇప్పుడు వయేజర్ 1 ఆల్మోస్ట్ మన భూమి నుంచి 2,200 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 లైట్ డే డిస్టెన్స్ ని రీచ్ అవబోతుంది. 1 లైట్ డే డిస్టెన్స్ అంటే కాంతి ఒక రోజుకి ఎంత దూరం ప్రయాణించగలదో అంత దూరం ఈ శాటిలైట్ కంప్లీట్ చేయబోతుంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ శాటిలైట్ సోలార్ సిస్టమ్ ని దాటిపోయినా కూడా ఇంకా నాసాతో కమ్యూనికేషన్ లోనే ఉంది. కాకపోతే ఒకసారి డేటా పంపాలన్నా తీసుకోవాలన్నా 22 గంటల టైం పడుతుంది. లెట్స్ హోప్ వయేజర్ 1 ఇంకా ఎంతో దూరం ట్రావెల్ చేయాలని, లైఫ్ ని డిటెక్ట్ చేయాలని కోరుకుందాం. ఈ షార్ట్ నచ్చితే లైక్ చేసి ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.